హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే అందరం బాగున్నామండి. ఈరోజు వీడియోలో అయితే హోమ్ మేకర్గా మన టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అలాగే ఎలా ప్లాన్ చేసుకోవాలి, నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. కుకింగ్, క్లీనింగ్, ఆర్గనైజేషను, అలాగే పిల్లల స్టడీసు, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, అలాగే ఇవన్నీ ఎలా అయితే నేను ప్లాన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే టిఫిన్స్ చేసి ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత హస్బెండ్ బాబు ఎటు వాళ్ళు అటు వెళ్ళిన తర్వాత పూజ అయితే చేసుకుంటా అండి. 9 to 10 మిడిల్ టైంలో అవుతుందన్నమాట పూజ. లేటే అవుతుంది, ఎందుకంటే అన్నీ క్లీన్ చేశాక కదండి పూజ చేసుకోవాలి. ఎలా అంటే అలా చేయలేం కదా. సో ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు కుకింగ్ వచ్చేసి నాకు ఈజీ అంటే వంకాయ టమాటా కర్రీ, సింపుల్ ప్రిపరేషన్ అనమాట. సో నేను ఈ లోపు అయితే కొన్ని యాక్టివిటీస్ అయితే చేసుకున్నా. బట్టలు ఐరన్ చేశాను, అలాగే పిల్లలకి బుక్స్ అనేవి ఇష్యూ అయ్యాయి కదా కొత్తగా. సో ఇవి రోజుకి కొన్ని చొప్పున ఇలా కవర్స్ అయితే వేసేసానండి. అన్నీ ఒకేసారి అంటే వేయలేమండి, దాదాపు ఒక 70 వరకు ఉంటాయేమో వీళ్ళ బుక్స్. అన్నీ ఒకసారి వేయాలంటే చాలా కష్టం అవుతుంది. రోజుకి ఒక 10 చొప్పున వేసుకున్నా కూడా మనకు అయిపోతుంది. స్టార్టింగ్లోనే బుక్స్ అన్నీ తీసుకెళ్లరు కదండి, ఒక 1 వీక్ పాటు నార్మల్గా రఫ్ వర్క్ అదే తీసుకెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇది వంకాయ టమాటా కర్రీ అండి. సింపుల్ అనమాట. ఈరోజు రసం, వంకాయ టమాటా కర్రీ, అంతే, ఈజీ ప్రిపరేషన్ అనమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత బాక్స్ ఇచ్చేసి వస్తాను. మా హస్బెండ్ అయితే కంపెనీలోనే తినేస్తారండి లంచ్. ఇచ్చి వచ్చిన తర్వాత మార్నింగ్ నేను లేవగానే టిఫిన్ కావాలి అనుకుంటే, గ్రైండర్ వేయాలి అనుకుంటే మినపప్పు, బియ్యం, దోశకు కావాల్సిన బియ్యం ఇవన్నీ నానబెట్టి పెట్టేస్తాను. అంటే దోశ, ఇడ్లీయా, గార ఏది అనేది సపరేట్గా గిన్నెల్లో నానబెట్టి పెట్టేస్తా అండి. కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఈ గ్రైండర్ వేస్తాను అనమాట. ఇప్పుడే ఎందుకు వేస్తా అంటే నేను ఏదైనా ఈవినింగ్ 7 లోపే కంప్లీట్ చేస్తానండి పని అంతా కూడా. సో దట్ మనం పిల్లలు చదివించుకోవడానికి ఈజీ అవుతుంది, అంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా గైడెన్స్ ఇవ్వడానికి అవుతుందండి. పని అవ్వలేదు అనుకోండి మనకి చిరాకుగా ఉంటుంది, అలాగే వాళ్ళ మీద కూడా అరుస్తూ ఉంటాము, వాళ్ళకి గైడెన్స్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళు వచ్చేసరికి మనం ఫ్రీగా ఉన్నామంటే కొంతవరకు మనం ఎంతైతే వాళ్ళకి కంట్రిబ్యూట్ చేయగలమో అంతవరకు చేయగలుగుతాము. సో దట్ వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది. హోమ్ మేకర్స్కి అయితే ఓకే అండి, బట్ జాబ్ హోల్డర్స్ అయితే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవాలి వాళ్ళు కూడా. దేన్ని మనం డీవియేట్ అయ్యి ఇగ్నోర్ చేయడానికి లేదండి. ఎంత మనం చదువుకొని వచ్చినా, ఎంత చదువుకోకపోయినా యాజ్ ఏ హోమ్ మేకర్గా ఇవన్నీ తప్పని పనులు అన్నమాట. ఎవరు మనల్ని ఫోర్స్ చేయరు, కాకపోతే మనమే ఇవన్నీ తెలుసుకొని చేస్తే మనతో పాటు మన పిల్లలు, మన హస్బెండ్ అందరూ కంఫర్టబుల్గా ఉంటారనమాట. మనం ఒక్కరిమి సరిగ్గా లేవంటే ఎవ్వరూ కంఫర్టబుల్గా ఉండలేరు. ఇలా అయితే గ్రైండర్ నేను యూజ్ చేసిన వెంటనే నేను క్లీన్ చేస్తాను అండి, ఎండిపోతే మాత్రం కష్టమవుతుంది. ఇలా నీట్గా క్లీన్ చేసి వీటిని సన్లైట్లో అయితే పెట్టుకోవాలి. అది గ్రైండర్ అయినా లేదంటే వెజల్స్ అయినా ఏవైనా అండి, సన్లైట్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. లేదంటే మాత్రం మనకి బ్యాక్టీరియా అనేది అక్యుములేట్ అయిపోతుంది. అలాగే మనం యూజ్ చేసిన స్క్రబ్బర్స్ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి వైపర్స్ వాడుకోవడం వల్ల షింక్ ఎడ్జెస్లో అనేది వాటర్ స్టాగ్నేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి షవర్ క్యాప్స్ అనమాట. ఇవి యూజ్ చేయడం వల్ల మనం డిషెస్ అవి క్లీన్ చేసినప్పుడు మన బట్టలపైన వాటర్ అనేది ఎక్కువగా తుల్లిపోకుండా ఉంటుందన్నమాట. అలాగే మన డిషెస్ క్లీనింగ్లో కూడా ఈ టైప్ ఆఫ్ ఫోర్స్ అయితే ఈజీ అవుతుందండి క్లీన్ చేసుకోవడం. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ఇడ్లీ పిండి, దోశ పిండి ఇవన్నీ కలిపేసుకొని ఏది ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఎంత బయట పెట్టాలి, ఇవన్నీ సపరేట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. డైలీ వేయనండి, 3 times ఏ డే అనమాట. 2 times ఇన్ ఏ వీక్ ఆర్ 1 time ఇన్ ఏ వీక్ అంటే అంతే సరిపోతుంది. ఈ గ్యాప్లో అయితే ఉప్మా ఒకరోజు, చపాతీ ఒకరోజు అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏసీ ఫిల్టర్స్ అయితే తీస్తున్నానండి. ఈ వీడియో చేసేటప్పటికి సమ్మర్ అయితే ఇంకా బాగానే ఉంది. జూన్ 2nd వీక్ అనుకుంటా మేబీ.
ఇవి డస్ట్ పట్టేసాయని చెప్పి ఇవన్నీ తీసి క్లీన్ చేసి మళ్ళీ పెడుతున్నా అండి. ఇలాంటి వర్క్స్ కూడా హోమ్ మేకర్స్కి తెలిసి ఉండాలండి. ప్రతి ఒక్కటి కూడా హస్బెండ్ పైన డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా ఉండే జాబ్స్ ఉంటాయి, ఎనీ టైం బిజీగా ఉండే జాబ్స్ ఉంటాయండి. టైమింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది సెల్ఫ్ టైం అండి, ఆర్ స్టడీయింగ్ టైం అని కూడా చెప్పొచ్చు. ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం మీరు ప్లాన్ చేసుకున్నా, లేదు ఎగ్జామ్ అనే కాదండి, చదువు కాకపోయినా కూడా చాలామందికి టైలరింగ్ ఇలా ఎక్స్ట్రా స్కిల్స్ కొన్ని కొన్ని ఉంటూ ఉంటాయండి. అలాంటి వాళ్ళు కనీసం ఒక గంట అయినా కేటాయించుకోవాలన్నమాట, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ టైం అనేది. అలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలామంది అనుకుంటారండి. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళపైన వాళ్ళు ఫోకస్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బాబు వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ఆ వీక్లో ఏమయ్యేవనేవి ఒకసారి రివిజన్ చేపిస్తానన్నమాట. యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలా వరకు మనకు మ్యాథ్స్ అనేది ఉంటుంది కదండి, మంచిగానే ఉంటున్నాయి అన్నమాట. గైడెన్స్ కూడా అవన్నీ చేపిస్తాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్యామిలీ టైం అండి, అండ్ ఫైనల్ ఇదే అన్నమాట డేలో. ఇలా నడుస్తుందండి. ఇందులో కవర్ చేయలేని పనులు కూడా ఉన్నాయి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. బాయ్ అందరికీ.